స్మార్ట్ సిటీగా ఉన్న కాకినాడని గంజాయి సిటీగా మార్చిన ద్వారంపూడిని ఎలాగైనా ఓడిస్తా అంటున్న కాకినాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వనవాడి కొండబాబు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. ప్రజలు ఇప్పటికీ మార్పు కోరుకుంటున్నారని, వైఎస్ఆర్సీపీ పార్టీని ఎలాగైనా ఓడించాలని ప్రజలే అనుకుంటున్నారు అన్నారు. మన కొండబాబు మన కాకినాడ స్లోగన్తో ప్రజలోకి దూసుకెళ్లిపోతున్న వనమాడి వెంకటేశ్వరరావుతో మా కరెస్పాండెంట్ అప్పాజీ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమికి చెందిన అభ్యర్థులు నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడుతున్న పరిస్థితి అయితే నెలకొన్నారు. ప్రస్తుతం మనం కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వనమాడి కొండబాబు గారు మన వద్ద ఉన్నారు. వారిని అడిగి ప్రచార పర్వం ఏ విధంగా కొనసాగుతుందని వారి మాటలను విందాం. సార్ చెప్పండి, మీ ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు, మీ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది నియోజకవర్గం? ప్రచారం చాలా బాగా జరుగుతుందండి. బాగా జరగడం అంటే ప్రజలే ఎదురొచ్చి మాకు మద్దతు ఇస్తున్నారు, మరింత ఉత్సాహం వస్తుంది. గతంలో కూడా ఎన్నో ఎలక్షన్ చేసాం. ఈ ఎలక్షన్లో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఈ రోజున 5 సంవత్సరాలు పరిపాలన చేసినట్టు జగన్మోహన్ రెడ్డి మీద చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకు వ్యతిరేకత ఉందంటే, ఏదో సంక్షేమం చెప్పాడు, నవరత్నాలని చెప్పాడు, అదే ఒకసారి అవకాశం ఇమ్మంటే ఒకసారి చూద్దామని ఓటేసామండి. కానీ సంక్షేమం పేరుతో దోసేసాడండి మమ్మల్ని. ఈరోజు ఏ విధంగా దోశారని వాళ్ళే చెప్తున్నారండి. ఏదో అమ్మఒడి ఇచ్చాడు కరెక్టే, కరెంటు బిల్లు పెంచేస్తారు, ఇంటి పన్ను పెంచేస్తారు, నిత్యావసరాల రేట్లు పెంచేస్తారు, చెత్త మీద పన్ను వేశారు. అదే కాకుండా అదే ఇంట్లో ఎవరైనా మందు తాగిన వాళ్ళు ఉంటే, డ్రింక్ చేసిన వాళ్ళు ఉంటే ఆయన వచ్చి కూడా మాట్లాడుతున్నాడు. ఏమండి, చంద్రబాబు నాయుడు టైంలో గతంలో 50 రూపాయలు ఉండేది, ఈరోజు 150 రూపాయలు చేస్తారండి మందు. ఏదో మేము కష్టపడి పని చేసుకుని వస్తాం, కూలి పని చేసుకుని వస్తాం, ఒళ్ళు నొప్పులు ఉన్నాయని అలవాటు పడిపోయి తాగుతున్నాం, ఈ మానలేకపోతున్నాం. మందు రేటు కూడా పెంచేశారండి. ఈ విధంగా అన్ని రేట్లు పెంచేశారన్నది పేదవాడికి ఆర్థిక భారం అయిపోయింది ఈ ప్రభుత్వం. అట్లా ఆలోచించారు ఈరోజు చెప్పి వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు ఈ రోజున. అదే కాకుండా ఈరోజు అందులో ఇంట్లోనే చదువుకున్న పిల్లలు ఉంటే ఉద్యోగాలు లేవు వాళ్ళకి. ఆ విధంగా ఉద్యోగం రాలేదని మాట్లాడుతున్నారు. ఆ విధంగా కార్మికులు కనిపించిన చోట కార్మికులు మాట్లాడుతున్నారు. పనులే లేవండి ఇక్కడ. ఇసుక పాలసీ బాగోక ఇక్కడ పనులే లేవు, హైదరాబాద్ అటు సైడ్ వెళ్ళిపోతున్న పనుల కోసం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ రోజున. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఈరోజు ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే కూటమి ఏర్పడ్డారో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏర్పడ్డదో, 3 పార్టీలు కలిసినప్పుడు ఇంకా సంతోషించారండి. ఎందుకు సంతోషించారంటే, ఓటు రూపంలో ఇడిపోతుంది. ఇలాగ పవన్ కళ్యాణ్ గారు వేరే పోటీ చేస్తుంటే ఓట్లు ఇడిపోతున్నాయి, బీజేపీ వేరేగా పోటీ చేయడం ఓట్లు ఇడిపోతున్నాయి. అందరు కలిసి పోటీ చేయాలి. ఇలా కలిసి పోటీ చేయడం వల్లే మొన్న జగన్ నెగ్గాడు, ఓట్లు ఇడిపోయాయి. కాబట్టి కలిసి పోటీ చేయాలని ప్రజలు చెప్పారు. ప్రజల అభిప్రాయం మనకి ఈరోజు కూటమి ఏర్పడ్డది కూడా. ఆ రకంగా మేము ప్రజలకు వెళ్ళినప్పుడు ఈరోజు ఏదైతే లబ్ధి పొందిన వ్యక్తి ఉన్నాడో ఆయన ఆశీర్వదిస్తున్నాడు, మీ ప్రభుత్వం రావాలి బాబు అని చెప్పి. అదేవిధంగా ఏదైతే ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసిందో ఉమ్మడిగా ప్రజల్లో ఒక సంతోషం వచ్చింది. ఈరోజు ప్రభుత్వం ఏర్పడుతుంది, మనందరూ కలిసికట్టుగా పనిచేయాలని పట్టుదలతో వాళ్ళు ఎదురొచ్చి ఈరోజు స్వాగతం పలుకుతున్నారు మాకు. ప్రధానంగా చూసుకున్నట్టయితే మీ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ మేనిఫెస్టోకి వాళ్ళ మేనిఫెస్టోకి తేడా ఏంటి? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలన చేసి మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తారు. అసలు అది మేనిఫెస్టోలండి, ఎంత దారుణం అండి అసలు. అందుకే నేను చెప్తున్నా ఈ రోజున, ఇది నేను చెప్పే మాట కాదు, ప్రజలు చెప్పే మాట. 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ప్రజలు చెప్పే మాట చెప్తున్నానండి. ఈ రాష్ట్రం పైన నాకు అవగాహన లేదు, ఏ విధంగా అభివృద్ధి చేయాలో అనుభవం లేదు, అవగాహన లేదు, అనుభవం లేదు. కేవలం ఆయన ముఖ్యమంత్రి అయింది ఆయన సంపాదించుకోవడం కోసం, ఆయన కోసం తప్ప ప్రజల కోసం అవ్వలేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రజల మాట ఇది, నేను చెప్పే మాట కాదు. అదేవిధంగా రెండోసారి ఆయన ముఖ్యమంత్రి కావాలి అని వెళ్తున్నారు. ఈ ప్రజల అభిప్రాయం తీసుకుని మేనిఫెస్టోలు తయారు చేయలేదండి. ఏదో తయారు చేయాలి మేనిఫెస్టోని తయారు చేశారు. మా మేనిఫెస్టో అండి ఈరోజు తయారు చేసింది ప్రజల అభిప్రాయం, ప్రజల నుంచి పుట్టిన మేనిఫెస్టోలు. అది ప్రజల అభిప్రాయం తీసుకుని ఈరోజు తయారు చేసిన మేనిఫెస్టోలు. అందుకే ఈ రోజున ఎక్కడికక్కడ సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. సూపర్ 6 ఇచ్చినప్పుడే ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేశారండి. ఇప్పుడు టోటల్ మేనిఫెస్టోలు వచ్చిన తర్వాత ఓవరాల్గా అన్ని వర్గాల ప్రజలు కూడా
ఈరోజు సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం రావాలి, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలి, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని ఈరోజు నెంబర్ 1 మేనిఫెస్టోలు రిలీజ్ చేశారని చెప్పేసి ఈ రోజున ఎవరు హోమ్ మినిస్టర్ గారు, కేంద్ర హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారే ట్విట్టర్లో పెట్టారు. చూడండి, చాలా బాగుంది మేనిఫెస్టోలు అని చెప్పి ఆ విధంగా అందరూ అభినందిస్తున్నారు. ప్రధానంగా మీ కాకినాడ సిటీకి సంబంధించి ఇక్కడ ఏ విధమైన సమస్యలు గుర్తించడం జరిగింది, మీరు ఏ సమస్యలు ఏ విధమైన సమస్యలు గుర్తించడం జరిగింది, ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించబోతున్నారు? సరే, కాకినాడ సమస్యలన్నీ కూడా గతంలో 2014 నేను ఎమ్మెల్యే అయినట్టునే కాకినాడ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టిలో పెడితే కాకినాడని ఒక స్మార్ట్ సిటీగా అవకాశం కూడా ఇచ్చారు. కాకినాడ స్మార్ట్ సిటీని ఏది విధంగా అభివృద్ధి చేయాలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాం. చాలా పనులు చేసాం, ఇంకా చేయవలసి ఉన్నాయి, ఇంకా పెండింగ్ ఉన్నాయి. అలాంటి సమయంలో ఎలక్షన్ వచ్చిందండి, మేము ఓడిపోయాం, మా ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, దూరంపూడి చంద్రశేఖర్ ఎమ్మెల్యే అయ్యాడు. ఆ రోజు మేము చేసిన పనులు అక్కడక్కడ 10%, 20% ఉండిపోయినాయండి. ఆ పనులు పూర్తి చేయలేకపోయారు 5 సంవత్సరాల్లో. ఇంకా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, అవి కూడా కనీసం ప్రపోజల్ కూడా మూవ్ చేయలేకపోయారు. ఎక్కడ ఏ పనులు అక్కడే ఉండిపోయినాయండి. స్మార్ట్ సిటీ చేయాలనుకున్న స్మార్ట్ సిటీ పనులు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 తీసుకురాలేదు, అభివృద్ధి ఆగిపోయింది. అభివృద్ధి ఆగిపోయింది కదా. ఈరోజు కాకినాడని పూర్వం బ్రిటిష్ వాళ్ళ టైంలో కోకినాడ అనేవారు, కోకినాడ నుంచి కాకినాడ అయింది. ఆ కాకినాడ మేము స్మార్ట్ సిటీ తీసాం, కాకినాడ మర్చిపోయారు, కాకినాడ స్మార్ట్ సిటీ అంటున్నారు. అలాంటి స్మార్ట్ సిటీని ఈరోజు దూరంపూడి చంద్రశేఖర్ వచ్చిన తర్వాత గంజా సిటీగా పిలుస్తున్నారండి, ఈరోజు డ్రగ్స్ సిటీగా పిలుస్తున్నారండి, భూ కబ్జాల సిటీగా పిలుస్తున్నారండి, రౌడీల సిటీగా పిలుస్తున్నారండి. ఆ విధంగా పేరు మారిపోయిందండి. ఈరోజు స్మార్ట్ సిటీ పేరు ఈరోజు గంజా సిటీగా పిలువబడుతుంది. ఎక్కడ గంజా దొరికినప్పుడు కూడా మన రాష్ట్రంలో, అదేవిధంగా తెలంగాణలో దొరికినా కూడా కాకినాడ మూలం. ఏ స్థాయికి వెళ్ళిపోయింది చూడండి కాకినాడ. కాకినాడలో పట్టుకెళ్ళి అమ్ముతున్నారు అందరూ కూడా. ఇది అరికట్టాలని చెప్పి పోలీస్ కంప్లైంట్ మేము చేస్తున్నాం. పోలీసు అరికట్టిన ప్రయత్నం చేస్తున్నారు, కానీ అరికట్టలేకపోతున్నారు. ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ఎమ్మెల్యే మనుషులు అమ్ముతున్నారు కాబట్టి అరికట్టలేకపోతున్నారు. ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ మనుషులు అమ్ముతున్నారు కాబట్టి అరికట్టలేకపోతున్నారు ఈ రోజున గంజాని. అలాంటి గంజా సిటీ, రౌడీల సిటీ, గోండాల సిటీని ఈరోజు మేము అధికారంలో రాగానే మళ్ళీ స్మార్ట్ సిటీ ఎక్కడైతే పనులు ఆగిపోయినా ఆ పనులన్నీ పూర్తి చేసి ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1 సిటీగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఒక పెన్షనర్ ప్యారడైజ్గా పిలిపే సిటీ కాకినాడ. ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఈ ఆఫీసర్ రిటైర్ అయినప్పుడు కూడా కాకినాడ ఇల్లు కట్టుకోవాలని ఇక్కడే ఇల్లు కట్టుకునేవారండి. ఈ జిల్లాలో ఎవరైనా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కానీ ఇంకోళ్ళు కానీ కాకినాడలో సెటిల్ అవ్వాలనుకున్నారు. ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఇది ప్రశాంతమైన వాతావరణం, ఎంతో మంచి వ్యక్తులు ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలి, ఈ ప్రాంతంలో ఉండాలని ఆలోచనతో ఉండేవారు అందరూ కూడా. అలా పెన్షనర్ ప్యారడైజ్ని కొండబాబు వచ్చిన తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఎంతో అభివృద్ధి చేశాను నేను. చూడండి, మీరు హిస్టరీలో చూడండి, ఈ కాకినాడలో ఫ్లైఓవర్లు పెట్టడం కానీ, అదేవిధంగా ఈ కాకినాడలో ఈరోజు మనం ఏదైతే బీచ్ డెవలప్ చేయడం కానివ్వండి, ఒక స్మార్ట్ సిటీ తెచ్చుకునే విధానంలో కానీ కాకినాడ అభివృద్ధి కోసం పనిచేసి తపన పడ్డాం మేము. పార్కుల డెవలప్మెంట్లో కానివ్వండి, అన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా సిటీని డెవలప్ చేసుకున్నాం. ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో సిటీని ఏ విధంగా మార్చేస్తారో మీకు తెలుసు అందరూ కూడా. ఇప్పుడే మీరే చెప్తున్నారు, నేను ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఈ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ విధంగా సిటీ అంతా పాడు చేశాడు, గోండాలు రౌడీలతో ఈరోజు పరిపాలన చేస్తున్నాడు, గంజా సిటీగా మార్చేశారు కొండబాబు అని చెప్పి వాళ్ళే మీరే చెప్తున్నారు ఈరోజు. అందుకే మీ మనిషిగా నాకు పెద్ద అనుభవాన్ని ఇచ్చారు ఈ కాకినాడ ప్రజలు. ఏ విధంగా అభివృద్ధి చేయాలి మీరే చెప్పారు, ఆ విధంగా అభివృద్ధి చేస్తాను. చేయవలసింది ఇంకా చాలా ఉంది. ఎక్కడెక్కడ ఆగిపోయిన పనులన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేస్తాను. అదేవిధంగా నేను ప్రజలందరినీ కోరుతున్నా, మళ్ళీ మీరు నాకు అవకాశం ఇవ్వండి. రేపొద్దుట మీ చాలామందికి ఉంటుంది కోరిక, ఎమ్మెల్యే కావాలి, మాకు సొంత మనిషి ఎమ్మెల్యే ఉంటే బాగుంటుందని ఆలోచిస్తారు. కాకినాడ ప్రజలు ఒకటే పిలిపిస్తున్నా, మీ ఆలోచనలు మీరు ఏ విధంగా కాకినాడ అభివృద్ధి ఉండాలనుకుంటున్నారు, ఈ కాకినాడ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు, ఆ విధంగా ఉండేలాగా అభివృద్ధి చేస్తాడు కొండబాబు. కొండబాబు ఎమ్మెల్యే అయితే కాకినాడలో ప్రతి ఇంట్లో ఎమ్మెల్యే ఉన్నట్టుగా భావించండి మీరందరూ కూడా. మీ ఎమ్మెల్యే నేను, ప్రతి కుటుంబంలో ఒక ఎమ్మెల్యే ఉన్నట్టుగా భావించండి మీరందరూ కూడా.
అందుకే ఈ రోజున ప్రజలందరూ కోరుతున్నారు, మన కాకినాడ మన కొండబాబు అని ఓ పిలుపుని కూడా ఇచ్చారు ప్రజలు. ఆ స్లోగన్ నేను పెట్టాను ఈరోజు. అందరూ జనరల్గా ప్రజల నుంచి వచ్చిన మాట అది. మన కాకినాడ రా, మన కొండబాబు, మనం నెగ్గించుకోవాలని అంటున్నారు. మీరు నెగ్గించండి. ఏదైతే మన కాకినాడ మన కొండబాబు అని కోరుతున్నారో మీ కొండబాబుగా నేను మీకు అన్ని విధాల సేవలు అందించి మీ గౌరవాన్ని పెంచుతాను. ఈ రోజున కాకినాడ ప్రజలు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా కాకినాడ అంటే గౌరవం పెంచేలాగా మీ ఎమ్మెల్యే కొండబాబు అని కూర్చోబెట్టేలా చేస్తా పేరు చెప్పగానే. ఈరోజు కాకినాడ అని చెప్పుకొని బాధపడుతున్నారు. ఈరోజు కాకినాడ సిటీ అంటే ఇదేంట్రా ఇలాంటి వాడిని నెగ్గించారు, ద్వారంపూడి సంజయ్ రెడ్డిని, బూతులు తిట్టి ఎమ్మెల్యేని నెగ్గించారు, గాంజా అమ్మేవాడిని నెగ్గించారు, డ్రగ్స్ అమ్మేవాడిని నెగ్గించారు, రౌడీలు గోండాలను ప్రోత్సహించి వాడిని నెగ్గించారని చెప్పి ఈరోజు కాకినాడ అంటే చెప్పుకోవడానికి మీరు సిగ్గుపడుతున్నారు. ఈ రోజున ఈ కొండబాబు ఎమ్మెల్యే అయితే మీ పేరు ప్రతిష్టలు పెంచి, కాకినాడ పేరు ప్రతిష్టలు పెంచి మీ గౌరవాన్ని పెంచుతాడు. ఈ కొండబాబు పేరు చెప్పగానే ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా కూర్చోబెట్టి గౌరవించేలాగా పరిపాలన అందిస్తాడు మీ కొండబాబు అని మీరు అందరూ ఓటేసి నెగ్గించమని మీ అందరిని కోరుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వివిధ రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మా ప్రచారంలోనే ప్రజలు కూడా ఆదరణ విశేషంగా లభిస్తుందని చెప్పి కొండబాబు చెప్తున్నారు. అలాగే మన కొండబాబు మన కాకినాడ పిలుపుతో ప్రజలందరూ కూడా విశేష ఆదరణతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో మా కాకినాడను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిధులతో మరింత అభివృద్ధి చేస్తారని చెప్పేసి కొండబాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అప్పాజీ, బీఆర్కే న్యూస్, కాకినాడ నుంచి.